అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు లైఫ్లో. సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపుని కొనలేదు. అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం, ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం, నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం. సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా, ఒక్కడనే నిలబడ్డా. సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు. అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం. సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయొద్దని అనుకొని నేను ఆ గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డింట్ టేక్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఓటమిని యాక్సెప్ట్ చేసే పర్సన్ని నేను కాదు. నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని. ఇప్పుడు సీజన్ మధ్యలో వచ్చి వైల్డ్ కార్డ్ గా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి రన్నర్ దాకా వచ్చారు కదా, ఒకవేళ సీజన్ స్టార్టింగ్ నుంచి ఉండడం నిఖిల్ అడ్వాంటేజ్ అంటారా? యా, మైట్ బి. ఎందుకంటే 100%. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా వెళ్ళి టాప్ 2లో లైక్ నాకు ఇంతకుముందు వేరే సీజన్స్లో వచ్చారో లేదో తెలియదు. ఇంకా వచ్చారు ఎప్పుడైనా అట్లా టాప్ 2కి ఎప్పుడు రాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ 2లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే 100% ఉంటుంది. కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకొని అక్కడి వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కొంత వాడుకోవడం అట్లాంటి పదాలు ఏమైనా నెగిటివ్ అయ్యాయి, బ్యాక్ ఫైర్ అయ్యాయి అని అనుకుంటున్నారా? అంటే లేదు, అంటే నేను నార్మల్ మీనింగ్తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్తో అర్థం చేసుకున్నారు. సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది. దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డేనే ఇవ్వడం కూడా జరిగింది హౌస్లో. సో ఐఎమ్ ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి. ఇంకా నాకు తెలియదు ఏమేమి జరిగింది అన్న విషయాలు. ఏంటండి ప్రతి మనిషి తన కంట్రోల్లో లేకుండా ఏం జరుగుతుందని ఉంటుంది. సో మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన విన్నర్ రన్నర్ అనౌన్స్ చేసే టైంలో మీ ఇన్సైడ్ ఏం ఆలోచించారు? ఎలా ఉండేది? ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు. లైక్ నేను పడిన కష్టానికి ఫలితం దక్కితే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండే. మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం